నాయనా రంగా, నీకు ఈ పని ఎలా తెలుసురా? చెప్పరా రంగా, నువ్వు అసలు మా రంగడివేనా? మాట్లాడవేరా, నీకు ఈ వైద్యం చేయటం ఎలా తెలిసింది? అది శభాష్ రంగా, సరదాగా నేర్చుకున్న వైద్యంతో ఒక మనిషి ప్రాణం కాపాడగలిగావు. అవును, మీ వాళ్ళకి ఇంకా తెలియదేమిటి, రాత్రిపూట అమ్యూజ్మెంట్ పార్క్ లో పనిచేస్తూ సైడ్ బై సైడ్ మా హాస్పిటల్లో కాంపౌండర్ పనిచేస్తున్నామని. అది రంగా, మా అయ్య నీ బతికించావు. నీకు 2 చేతులెత్తి దండం పెడతాను రంగా. ఏమిటిలా వచ్చావు రాజు? నీతో చిన్న పని తగిలింది, ఒక్కసారి ఇలా. థ్యాంక్ యూ రాజు, ఉన్నటువంటి ప్రత్యక్షమై ఓ గండం గట్టెక్కించా. అయిపోయింది కదా సార్, ఇప్పుడు ఇంకో గండం వచ్చింది సార్. నెంబర్ 1 బెడ్ మీద ఉన్న పేషెంట్ మీరు ట్రీట్ చేస్తున్నారు చూసారా, అతనికి ఇందాకే 3rd స్ట్రోక్ కూడా వచ్చింది సార్. డాక్టర్ కేసు వాళ్ళు కావడం లేదు, మీరు రాకపోతే పేషెంట్ బతకడు సార్. ఓకే, ఇప్పుడు ఎలా నేను కార్ సంచి పెట్టాను సార్, మీరు రండి సార్. ఇక్కడ ఉన్నవాడే డాక్టర్ అంటావా? అవును బాస్, మా కళ్ళ ముందు ఒక పేషెంట్ ఇంజెక్షన్ ఇచ్చి బతికించాడు. కానీ అక్కడ వాళ్ళంతా డాక్టర్ రంగా అని పిలుస్తున్నారు. అమ్యూజ్మెంట్ పార్క్ లో పనిచేసేవాడు అని అంటున్నారు. అంటే డాక్టర్ పోలికతో మరొకడు ఉన్నాడన్నమాట. అయితే డాక్టర్ రంగాగా ఎందుకు చలామణి అవుతున్నాడు? రంగా డాక్టర్ గా గోవాకి ఎందుకు వెళ్ళాడు? ఏది ఏమైనా అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళి వాకప్ చేస్తే గానీ నిజం బయటపడదు. రంగా అంటే ఇతనే సార్, నా దగ్గర చాలా రోజులు పనిచేశాడు. ఎంత సోగ్గా ఆడేవాడు, ఎంత సొంపుగా పాడేవాడు. ఏమొచ్చిందో ఏమిటో సడన్ గా పని మానేసి వెళ్ళిపోయాడు. ఈ పని మానేసి ఇంకో పెద్ద పనిలో చేరాడులే. ఏమిటి సార్ అది? ఏమిటో వాడి గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. వీళ్ళు పోలీసులు కాదు కదా. డ్రెస్ మార్చుకుని వస్తాను. నువ్వు చెయ్యందిస్తే స్నేహితులం, చెయ్యెత్తితే శత్రువు. నువ్వా? చూడరంగా, నువ్వు పేరు మార్చుకుని డాక్టర్ గా చలామణి అవుతూ డబ్బు చేసుకుంటున్న విషయం మాకు తెలుసు. ఇలా చిలక్కొట్టు కొడుతూ నువ్వేం సంపాదించగలవు, ఎంత వెనక్కే. అందుకే శాశ్వతంగా నువ్వే డాక్టర్ గా నిలిచిపోయే ప్లాన్ ఒకటి ఆలోచించాను. ఏమిటది? డాక్టర్ శేఖర్ ని నామరూపాలు లేకుండా చేయడమే మా ప్లాన్. అప్పుడు ఆస్తి నీరవుతుంది, అందులో 5 లక్షలు మాకి. ఈ ప్లాన్ ఒప్పుకోకపోతే నీ మీద తక్షణమే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి జైల్లో తోయించేస్తా. కానీ ఇప్పుడేమంటావు? అలాగే 10 లక్షలు ఇస్తాను. ఆ డాక్టర్ని శాశ్వతంగా దూరం చేయండి. రంగరంగా, ఉన్నట్టుండి ఆ తెరుసు పడిపోయింది, కాళ్ళు చేతులు సలబడిపోయినాయి. నువ్వు తొందరగా రా. అమ్మా అమ్మా, అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ప్లీజ్. సీతలు, నువ్వు ఇక్కడే ఉండవు, నేను లోపలికి వెళ్ళొస్తాను. బాస్, డాక్టర్ హాస్పిటల్లోనే ఉన్నాడు. అయితే మన ప్లాన్ వెంటనే పూర్తయ్యచ్చు. అలాగే బాస్. ఆ రంగాన్ని మాత్రం ఒక కంటకని పెడుతుంది. ఓకే బాస్. I think now she's all right. అత్తకెలా ఉంది రంగా? మరేం భయలేదు సీత, అమ్మకి గంట తప్పింది. పదరంగా, డాక్టర్ బాబు కాళ్ళ మీద పడి దండం పెట్టుకుందా. పద. ఆయన వేరే పనిలో ఉన్నారు, నేను వెళ్ళి మాట్లాడేస్తాను. నువ్వు ఇక్కడే డాక్టర్ శేఖర్ ఎండి. రంగా, మీ అమ్మకి ఏం జరిగిందో అసలు?
వచ్చింది రండి. అత్త. సీతమ్మ, నేను బ్రతుకుతాను అనుకోలేదు. ఇక నీకేం భయం లేదు. డాక్టర్ బాబు నీకు ప్రాణం పోసాడతా. రంగడేడి? డాక్టర్ బాబుతో మాట్లాడొస్తాడు. ఆ ఫోటో 25 ఏళ్ల క్రితం నడి రోడ్డు మీద కన్ను మోయవలసిన నాకు సాయపడి నన్ను బ్రతికించారు. ఇప్పుడు ఆయన బిడ్డ నాకు ప్రాణం పోశాడన్నమాట. ఆయన ఎక్కడుంటున్నారమ్మా? తక్షణమే ఆయన చూడాలి. మీరు కదలకూడదమ్మా. ఆయన ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. నేను ఫోన్ చేసి చెప్తాను. ఇప్పుడు మీరు ట్రీట్ చేసిన నాన్నగారిని చూడాలంటున్నారు. ఎంట్రీ చేసినావిడా? ఎస్ డాక్టర్. ఒకప్పుడు మీ నాన్నగారు ఆవిడ ప్రాణాలు కాపాడారంట. మా నాన్న ఫోన్ చేసి చూడు, ఇంట్లో ఉన్నారో ఏమో. నువ్వేం ఆలోచించుకో, వెంటనే ముహూర్తం పెట్టే. అదిగో శుభం, వెంటనే పురోహితుడిని పిలిపిస్తున్నా, ముహూర్తం పెట్టిద్దాం. వెంటనే పిలిపిస్తానుగా. హలో, మధుసూదన్ రావు హియర్. అలాగా, ఇప్పుడే వస్తున్నాను. సార్, ఏమిటండి అన్యాయం? సార్, హలో డాక్టర్, ఇన్నాళ్ళు నిన్నెత్తుకొచ్చి మీ నాన్నతో బేరం పెట్టాలనుకున్నా, కానీ అనుకోకుండా అంతకంటే మంచి బేరమే తగింది. ఎత్తుకొచ్చి 2 లక్షలు సాధించే కంటే మట్టి చేసి 10 లక్షలు సంపాదించడం తెలివైన పని మిస్టర్. ఇప్పుడు నీ ప్రాణం ఖరీదు 10 లక్షలు. అందుకే ఇంత కాస్ట్లీ ప్రాణాన్ని కొంత ఖర్చు చేసి మరీ తీయబోతున్నా. డాక్టర్, మీ వాళ్ళని తలుచుకో. 30 సెకండ్ల టైం ఇస్తున్నాను. హలో హలో, అది నా కట్లు విప్పండి. ఐ వాంట్ ట్రీట్ హార్ట్ అటాక్. హలో ప్లీజ్, హలో. లేకపోతే ఆయన దగ్గరు. ప్లీజ్ బిలీవ్ మీ. హార్ట్ అటాక్. చెప్పండి చెప్పండి. కట్లు విప్పండి. చూస్తారా? అతను కట్లు విప్పండి. రండి, చెప్పండి ప్లీజ్ ప్లీజ్. రండి. పెన్ పెన్ పెన్. ఇంజక్షన్ అర్జెంటుగా తీసుకురండి. రంగా, సీతాలు, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? అదేటట్టు అడుగుతా. సరేగాని అత్తకి సృహ వచ్చేసింది. ఇంకో విషయం తెలుసా? ఇప్పుడు అత్తను కాపాడిన డాక్టర్ గారు ఉన్నారే, ఆ నాన్నగారు ఒకప్పుడు అత్తను ప్రమాదం నుండి కాపాడారంట. సరిగా నువ్వు బట్టలు మార్చాడు. రంగా, వచ్చావా నాయనా? నాకు ప్రాణం పోసిన డాక్టర్ గారు ఎవరో తెలుసా? నువ్వు పుట్టినప్పుడు దిక్కులేని స్థితిలో ఉన్న నన్ను కాపాడిన ఆయన కొడుకేనట. పాపం ఎవరు? అయ్యో, నిండు చూలాలండి పాపం. అమ్మా, బాబుగారు, లేవద్దు. బాబుగారు, ఆ తుఫాన్లో ఏ మూలో కన్ను మూయవలసిన నన్ను ఏ రక్త సంబంధం లేకపోయినా నా మీద దయ చూపించి నాకు ఆశ్రయం ఇచ్చారు. ఆ రోజు మీరు తోడు నిలవకపోతే నేను నా బిడ్డ ఎక్కడో మట్టిలో కలిసిపోయేవాళ్ళం. అమ్మా, నేను నువ్వు ఊహించినంత మంచివాణ్ణి కానమ్మా. నేను కూడా నువ్వెక్కడైనా కనిపిస్తావేమోనని నా గుండెల్ని పిండి చేస్తున్న ఈ రహస్యాన్ని నీకు తెలియచేసి క్షమాపణ చెప్పుకోవాలని ఎదురు చూస్తున్నానమ్మా. అదేం మాట బాబుగారు? అవునమ్మా, జరిగిన సంగతి చెప్తాను విను. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా మాకు బిడ్డలు పుట్టలేదు. గొడ్రాలిగా కన్ను మూస్తానేమోనని తను, మా వంశం నాతోనే అంతమవుతుందేమోనని నేను కుమిలిపోయేవాళ్ళం. ఆ స్థితిలో నిండు గర్భిణివైన నువ్వు మాకు కనిపించావు. సృహలేని స్థితిలో నువ్వు 2 కవల బిడ్డల్ని కన్నావమ్మా. ఏమండి,
ఆ తల్లి ఏ జన్మలో బంగారు పూలు పూజ చేసింది. రత్నాలు లాంటి 2 మగపిల్లలు పుట్టారండి. అలాగా కాలానికి నా భార్య కన్ను మూసింది. అప్పటి నుంచి నువ్వు కనిపిస్తే ఈ నిజం నీకు చెప్పి నీ బిడ్డను నీకు అప్పగించాలన్న కోరికతో బ్రతికున్నానమ్మా. అంటే నాకు 2 బిడ్డలా బాబు గారు? అవునమ్మా, డాక్టర్ శేఖర్ ఎవరో కాదమ్మా, నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. బాబు శేఖర్ నిన్ను కన్న తల్లి. అరుటి బాబు గారు, వీడు డాక్టర్ బాబు కాడు, నా రంగా. కాదమ్మా, నువ్వు పొరపడుతున్నావు. ఇతను నీ బిడ్డ శేఖర్ అమ్మా, శేఖర్. కాదు సార్, నేను రంగా. వాట్? డాక్టర్ గారు నా అన్నయ్య అని ఒక క్షణం ముందు తెలుసుంటే ఎంతో బాగా ఉండేది. ఇప్పుడు ఏం జరిగిందయ్యా? సార్, ఆస్తి కోసం నా అన్నయ్యని అంతం చేయాలని మనుషులను పంపించాను. రంగా, అమ్మా, నా ప్రాణం పోయినా సరే అన్నయ్యను కాపాడుకుంటాను. ఎంత పని చేసావురా బాబు? బాబు సార్, ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. వీళ్ళు పట్టుకోండి. ఇతన్ని వదిలిపెట్టండి. తెలియదు, వీడి ప్రాణ విలువ 10 లక్షలు తెలుసా? అయినా సరే ఇతన్ని నేను చంపబోయాను. అయినా నా ప్రాణాలు కాపాడిన దేవుడు ఇతను. ఇతను వదిలిపెట్టండి. అదేం కుదరదు. నీ ప్రాణం కాపాడాడని మా డబ్బు వదులుకోలేం. నా కాళ్ళ కింద అదిగో పార్వతి, పార్వతి, పార్వతి. మాంగళ్య బలం, మాంగళ్య బలం. పార్వతి. శేఖర్, ఏమిటి మన బిడ్డలేండి? రత్నాలాంటి కవల పిల్లలు శేఖర్, రంగా ఇద్దరు మన బిడ్డలేనండి. అవును బాబు, నువ్వు నా బిడ్డవేనయ్యా. రంగా నీతో పుట్టినవాడు. ఏమండి అమ్మా? బాబు, బాబు, బాబు.
అన్నయ్య. సరే బెడ్ నెంబర్ 8 సార్. ఓకే దేవుడా వీడికి బెడ్ ఖాళీగా లేదు. బెడ్ నెంబర్ 7లోనే అడ్జస్ట్ చేస్తాం సార్. ఓకే మందు లేదు మందు లేదు మందు లేదా తమాషా రంగా డిషింగ్ 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 అమ్మో గులాబీ ముళ్ళు